సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ యోగాని దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 21న యోగా దినోత్సవం జరుపుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో యోగా కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని, ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు అందడం గౌరవంగా ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోగాకి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన అన్నారు. ఇక అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లాలో ముందస్తు యోగా కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాల్లో భాగంగా మచిలీపట్నం మంగినపూడి బీచ్ లో ప్రత్యేక యోగా సెషన్ నిర్వహించగా రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉదయం బీచ్ పరిసరాల్లో వందల సంఖ్యలో యోగా శిక్షకులు, ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని ఆరోగ్యానికి యోగా ప్రాధాన్యతను చాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, ఇక డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, జాయింట్ కలెక్టర్ నవీన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచె నాని తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తారీఖు 2014 నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజున ప్రపంచ వ్యాప్తంగా యోగా డేగా మనం చేసుకున్న ఆ రోజు నుంచి మరి గత సంవత్సరం కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలి. అటు శారీరక, మానసిక దృఢత్వానికి చాలా అవసరం అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలుపునివ్వడం, ప్రధానమంత్రి గారు కూడా ఆ కార్యక్రమాన్ని ఆహ్వానించి దగ్గర నెల రోజుల పాటు పెద్ద ఎత్తున లక్షలాది మంది ఈ యోగాలో పాల్గొనడం కూడా జరిగింది. అలాగే ప్రధానమంత్రి గారు వచ్చిన రోజు విశాఖపట్నం సముద్ర తీరంలో దాదాపు 5.5 లక్షల మంది పైనే ఆ రోజున అక్కడ ఏక సమయంలో మొత్తం యోగా కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరిగింది. మరి ఆ సందర్భంలో మన మచిలీపట్నంలో కూడా మన పెద్ద ఎత్తున యోగా చేసుకోవడం జరిగింది మంగినపూడి బీచ్ లో. ఈరోజు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ 15 రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో ఈరోజు మంగినపూడి బీచ్ లో ఈ కార్యక్రమాన్ని చేయటం జరిగింది. గౌరవనీయులు కొనకళ్ళ నారాయణ గారు, అలాగే బండి రామకృష్ణ గారు, ఇతర పెద్దలందరూ కూడా రావడం కూడా జరిగింది. పెద్ద ఎత్తున మహిళలు, యువత తెల్లవారుజాము నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళు ఈ యోగాలో పాల్గొనడం చాలా శుభారంభం. నేను ప్రతి ఒక్కరిని కూడా మనం ఈ సందర్భంగా చెప్పేది, మనం చేసే ప్రతిరోజు దైనందిన కార్యక్రమాల్లో మన కాన్సన్ట్రేషన్ పెరగాలన్నా, మన శరీరం అలసిపోకుండా ఉండాలన్నా, మన స్ట్రెస్ తగ్గాలన్నా ఈ యోగా చాలా ఉపయోగపడుతుంది.